అందుకని అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్రువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. అసలు దానికి వేరొక గొప్ప రహస్యం ఇంకొకటి ఉంది. మనకి 9 ద్వారములు ఉంటాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. నిజానికి 11 ద్వారములు. 11 ద్వారములలో ఒకటి నాభి, ఒకటి బ్రహ్మస్థానం. ఇది నిర్గమ ద్వారం. శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇందులోంచి బయటికి వెడితే ఇక రాడని గుర్తు. శరీరంలోకి ప్రవేశించినప్పుడు నాభిలోంచి లోపలికి ఎడతాడు. అందుకే లోపల ఉన్నంతకాలం అమ్మ కడుపులో నాభితోటే పోషణ. బయటికి వచ్చాక నాభి కోసేస్తే రంధ్రం మూసుకుపోతుంది. అందుకని ఒకటి వచ్చాక మూసుకుంటుంది, ఒకటి వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకుంటుంది. అవి రెండూ కూడా రంధ్రాలే. అందుకని ఆ రెండితో కలిపే 11 ద్వారాలు. ఈ 11 ద్వారాల్లో ఏ ద్వారంలోంచి లోపలికి రాడు. ఆ అంతర్ముఖత్వం పొందేటప్పుడు నోట్లోంచి లోపలికి వెళ్ళారండి, ముక్కులోంచి లోపలికి వెళ్ళారండి అనడానికి ఏమి ఉండదు. తనకి తానుగా కూర్చుని అద్వారేణ ఏ రంధ్రంలోంచి వెళ్లకుండా లోపలికి వెడతాడు. లోపల ఉన్న జీవుడు లోపలికి వెళ్ళి విచారణ చేసి ఆత్మదర్శనం చేస్తాడు. అందుకని అద్వారేణ మహాబాహు. అలా వెళ్ళగలిగిన వాడికి సమర్థత ప్రధానం. చేతులు సమర్థతకి, కార్యములకు గుర్తు. కర్రములు అంటారు, అందుకే కార్యం చెయ్యడం. చెయ్యగలిగిన వాడై, ఏది చెయ్యగలిగిన వాడై? ఎవ్వరూ చెయ్యలేనిది చెయ్యగలిగిన వాడై. ఇది ఏషా సంకల్పం. అందుకని మొదటి శ్లోకం అలా నడిచింది. అంత జాగ్రత్తగా లోపలికి పెడుతున్నారు. కంట్లోంచి వెళ్ళారా, ముక్కులోంచి వెళ్ళారా లోపలికి? ఎందులోంచి వెళ్ళలేదు, ద్వారం లేదు. ఇలా కూర్చుని లోపలికి అంతర్ముఖత్వాన్ని పొందుతున్నారు. అంతర్ముఖత్వాన్ని పొంది వెళ్ళడం, లంకలోకి వెళ్ళడం. అందుకని అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. ఒక్క దూకారు ప్రాకారం మించి. అంటే అది లోపలికి ఇక ప్రయాణం మొదలు పెట్టగానే ఒక దూకితే ఎలా ఉంటుందో అలా ఇంద్రియములో మనస్సు సంబంధం తెగిపోయి కన్ను చూస్తున్నా చూడదు, ముక్కు వాసన పట్టదు, చెవు మాట వినదు, మనస్సు అంతర్ముఖత్వాన్ని పొంది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంద్రియములతో తెగిపోయింది. ఒక్క దూకినట్టు దూకింది. ఇది వదిలి అది అటు పట్టుకుంది. దూకినప్పుడు ఏం చేస్తాడు? ఇట్నుంచి అటుకెడతాడు. అది దూకడం అంటారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు అనుకోండి, ఇది వదిలేశాడు, అది పట్టుకున్నాడు. ఇంద్రియాలని పట్టుకున్న మనసు ఇంద్రియాలను వదిలి ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోతుంది. అందుకని దూకారు. అందుకని అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. మహానుభావుడై వెళ్ళి ఆ ద్వారం మించి లోపలికి దూకేటప్పుడు ఎడమకాలు కింద పెట్టి దూకారు. చక్రేధపాదం సవ్యంచ శత్రువునాం సతుమూర్ధని. కుడికాలు కింద పెడితే అవతల వాడికి విజయం. శత్రువుని ఓడించాలనుకున్నప్పుడు ఎడమ పాదం కింద పెట్టాలి. నవవ్యాకరణ పండితుడు బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఆయనకి తెలియని ధర్మమా? ఎడంకాలైతే శత్రుపురంలో పెట్టాలి, కుడికాలైతే మిత్రుల దగ్గర పెట్టాలి. అందుకే కోడలు ఇంటికి వస్తుంటే అమ్మో 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 అమ్మ అమ్మ కుడికాలు పెట్టంటారు. ఎందుకంటే ఆవిడ ఎడంకాలు పెట్టి ఇంట్లోకి వచ్చేసిందంటే ఇంకేమిటి, సర్వనాశనం అయిపోయినట్టే. అందుకని ఒకవేళ ఆవిడికి తెలియకపోయినా అత్తగారే అమ్మ అది కుడికాలు అది కుడికాలు అది కుడికాలు అని చెప్పి కుడికాలు పెట్టించుకుంటుంది. కుడికాలు పెడితే మిత్రత్వం, ఎడంకాలు పెడితే శత్రుత్వం. అందుకని ఎడంకాలు లంకాపట్టణంలో పెడుతూ దూకేరైన. ఆ కారణం చేత మహానుభావుడై బుద్ధిమంతుడై ఆయన విజయం సాధిస్తారనడానికి కావలసినటువంటి సమస్త లక్షణములతో లంకాపట్టణ ప్రవేశం చేసి పరమ సంతోషంతో లంకని తన అధీనంలోకి తెచ్చుకుని అన్వేషణమును ప్రారంభిస్తున్నారు. అత్యంత కీలకమైనటువంటి క్లిష్టమైనటువంటి ఘట్టం ఇది. యథార్థమునకు క్లిష్టమైన ఘట్టము అంటే చదువుకోవడానికో లేకపోతే చెప్పడానికో అని నా ఉద్దేశ్యం కాదు. ఆ సమయమునందు ఆ సందర్భమునందు కథ ముందుకి నడవడానికి చాలా క్లిష్టమైనటువంటి సన్నివేశం. ఎందుచేత అంటే హనుమకి ప్రభువు అయినటువంటి సుగ్రీవుడు పరిపూర్ణంగా హనుమని ఒక్కరినే నమ్మారు. కొన్ని కోట్ల వానరములు అన్ని దిక్కులకు వెళ్ళాయి. వెళ్ళినా ఆయన రాజధర్మంగా పంపడం ధర్మంగా బట్టి పంపాడు. కానీ ఆయనకి తెలుసు సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగినటువంటి వ్యక్తి హనుమ ఒక్కరే అని. అది ప్రభువు యొక్క విశ్వాసం. అలా ప్రభు విశ్వాసము చూరగొనడము అంత తేలికైన విషయం కాదు. అన్నిటికన్నా చాలా గొప్పది ఏది అంటే ప్రభువు యొక్క విశ్వాసమును చూరగొనడం. సుగ్రీవుడు మహాధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుడు హనుమయందు అంత విశ్వాసం ఉంచారు. అందుకే అన్ని దిక్కులకు వానరములను పంపినా యువరాజు కాబట్టి అంగదుణ్ణి దక్షిణ దిక్కుకు వెళ్ళేటటువంటి వానరములకు నాయకుడిగా పెట్టినా మళ్ళీ వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయే ముందు హనుమని మాత్రమే వెనక్కి పిలిచారు.
పిలిచి ఆయన రెండు చేతులు పట్టుకుని ఒక మాట అన్నారు. నాయనా, నీయందే నాకు నమ్మకం, త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమ అన్నాడు ఆయన. త్వయ్యేవ, నీయందు మాత్రమే అని నొక్కి చెప్పాడు. అంటే నాయకుడు అంగదుడైనా ఆయనకి అంగదుడు దర్శనం చేస్తాడన్న నమ్మకం లేదు. త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమ. బలము బుద్ధి పరాక్రమము మూడు నీయందే ఉన్నాయి. కేవలము బలము ఉన్నా బుద్ధి బలం లేనివాడు కార్యాన్ని పాడు చేస్తాడు. బుద్ధి బలం ఉన్నా బలం లేనివాడు అన్ని కార్యాలని సాధించడం కష్టం. కానీ నీ యందు బలము బుద్ధి రెండూ సమానంగా ఉన్నాయి. కాబట్టి బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత. దేశము కాలము ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడమే అన్నిటికన్నా చాలా గొప్ప ధర్మం. మనం ఎక్కడున్నాము అన్నది గమనించవలసి ఉంటుంది, మనం ఏ కాలమునందున్నాము అన్నది గమనించవలసి ఉంటుంది.